ఏదైనా చెప్పాలనుకున్న నా సినిమా ద్వారా చెప్తా. నాకు అనిపించిన ఏమన్నా చెప్పాలన్నా కూడా నా కలం ద్వారా, నా రైటింగ్ ద్వారా, సినిమా ద్వారా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తా. ఓకే, అంతే. ఆ మెసేజ్ ఇచ్చేస్తారు. విడిగా వచ్చి విడిగా వచ్చి పెద్దరికం బాధ్యతలే పెద్దరికం తీసుకోలేరు. ఏంటి అంటే ఈ మొత్తానికి మనశంకర వరప్రసాద్ ద్వారా సంక్రాంతికి ఏం చెప్పాలనుకున్నారు, ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు, అభిమానులకి ఏం క్లారిటీ చెప్పదలుచు? సో అందరికీ ఒకటే, చిరంజీవి గారిని మనం ఎలా అయితే చూడాలనుకున్నామో, సో చిరంజీవి గారిని ఎలా అయితే ఒక సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నామో అలాంటి ఒక అద్భుతమైన ఒక సెటప్లో ఉండబోతుంది ఫిల్మ్. అండ్ స్టార్ట్ టు ఎండ్ మన చిరంజీవి గారు చేసిన ఒక పెర్ఫార్మెన్స్ అయితేనేమి, ఫన్ టైమింగ్ అయితేనేమి మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందులో విక్టరీ వెంకటేష్ గారు చేసిన ఒక అద్భుతమైన క్యామియో ఉంది. ఒక 20 minutes వాళ్ళ మధ్య వచ్చే సన్నివేశాలు కానీ ఇవన్నీ మీకు ఒక ఐఫీస్ట్గా ఉండబోతుంది. సంక్రాంతి అంటే ఇట్స్ లైక్ ఏ ఫెస్టివల్. సో మనం సరదాగా కుటుంబంతో వెళ్ళి మనసులో ఉన్న స్ట్రెస్ అన్ని పక్కన పెట్టి నవ్వుకొని రావాలి. సో దానికి కావాల్సినంత గ్యారంటీ ఉంది. దాంతోపాటు ఒక మంచి ఎమోషనల్ మూమెంట్స్ కూడా మీరు దీని నుంచి తీసుకెళ్తారు. సో కాబట్టి డోంట్ మిస్. జనవరి 12 థియేటర్లో రాబోతుంది. ఈరోజు ఈవినింగే ప్రీమియర్స్ కూడా స్టార్ట్ అవబోతుంది, 11th ఈవినింగ్ నుంచి. సో 12th సినిమా రిలీజ్ అవుతుంది. మనశంకర వరప్రసాద్ గారు, ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ సెలబ్రేట్ ద పొంగల్ విత్ అవర్ మనశంకర ప్రసాద్ గారు. పైరసీ లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో పైరసీ అనేది దయచేసి ఎంకరేజ్ చేయకండి, థియేటర్స్లో చూడండి. అండ్ చాలామంది కష్టం, చాలామంది ఇది దీని మీద డిపెండ్ అయింది కాబట్టి మా సాధ్యమైనంత థియేటర్స్కి వస్తే మేము అందరం సంతోషిస్తాం. అండ్ ఈ సినిమా టికెట్ ప్రైసెస్ కూడా చాలా అఫోర్డబుల్గానే పెట్టాము. సంక్రాంతికి వస్తున్నాక ఏ రేట్స్ అయితే తీసుకున్నామో అవే రేట్స్ తీసుకున్నాం కాబట్టి అఫోర్డబుల్ నామినల్ రేట్స్ లేదు, అడగలేదండి. ఎందుకంటే ఫ్యామిలీ టికెట్స్ ఎక్కువ మంది వస్తారు కాబట్టి డోంట్ గివ్ అంత బర్డెన్ చేయదలుచుకోలే. రీజనబుల్. సంక్రాంతికి వస్తున్నాక ఏం తీసుకున్నామో అవే తీసుకున్నాం కాబట్టి ఈ సంక్రాంతి కూడా ప్లీజ్ మేక్ ఇట్ మెమరబుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి, అంటే ఇప్పుడు ఎన్ని థియేటర్స్లో రిలీజ్ అవుతుంది, ఎట్లా ఏంటి? సో వరల్డ్ వైడ్ అంటే నాకు కౌంట్ తెలియదు కానీ సో చాలా పెద్ద రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ యూఎస్లో 1 million వరకు ప్రీ అడ్వాన్స్ సేల్స్ అయిందండి. చాలా పెద్ద నెంబర్. ఓకే. సో చిరంజీవి గారి కెరీర్లో కూడా వన్ ఆఫ్ ద రికార్డ్ అవ్వబోతుంది అది. ఇంకా ప్రీమియర్ అడ్వాన్స్ 1 million వరకు దగ్గరకు వచ్చేసింది. ఓకే. అంటే చాలా హైప్లో ఉంది అక్కడ. సో రేపు టాకరంగా పడిందంటే చాలా పెద్ద నెంబర్. ఇక దాని నెంబర్ని పెద్ద నెంబర్ ఇది వస్తుంది. జనరల్గా చిరంజీవి గారిని ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళినట్టున్నారు. మీరు అన్నారు ఆయన ఫీలింగ్స్ తోటి ఆయనతో నడిపిస్తారు. ఏ సినిమాలో లేని కొన్ని ఫీలింగ్స్, ఆయన అమాయకంగా మొహం పెట్టుకోవటం, అమాయకంగా పెట్టి కళ్ళజోడు పెట్టి చూడటం, ఇట్లాంటి కొన్ని ఫీలింగ్స్ ఏంటి అసలు? ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్స్ తీసుకొచ్చారు ఆయనలో నుంచి? అదే అండి, నేను చూసిన చిరంజీవి గారిని, నేను చూడాలనుకున్న చిరంజీవి గారిని చూపించాలనేది నా డ్రీమ్. ఓకే, మీరు చూడాలనుకున్న చిరంజీవి, నేను చూసిన చిరంజీవి గారు, నేను చూడాలనుకున్న చిరంజీవి. ఓకే, అంతే. 42 సినిమాలు చూశారు. అవును, అట్లా అలాంటి సినిమాల్లో నుంచి మీరు ఊహించుకుంటా వచ్చినటువంటి, సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి, ఇప్పుడున్న ట్రెండీగా ఎలా చేయగలం అన్నది. ఓకే.